ఏందయ్య గారు వర్షాలు భలే కురిపించేస్తున్నారా? ఒకటి చెబితే పడతాయంటారా వర్షాల? ప్రకృతిని శాసించేవాడు ఎవ్వడు లేడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం శాసిస్తుందని చెప్పే కదంటే అప్పుడు మైదునం అనే కార్యక్రమం పెట్టింది వాళ్ళ. మైదునం కాదురా, దాని పేరు మేఘమదనం అంటారు. అదే 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 మేఘమదనం అనే కార్యక్రమం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాలు కురిపించారు కదండి. ఏంద్రా కురిపించేదే? వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దానికోసం పెట్టిన స్కీములు రా ఇవన్నీనా. రే ఏది ఏమైనా కూడాను వాతావరణ కేంద్రం వాళ్ళు ఈసారి కరెక్ట్ గా వర్షాలు పడుతున్నాయని చెప్తుంటారా. ఏందో వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పేదే? వాళ్ళు బాగా భారీ వర్షం పడుతుంది అన్నారు అనుకో, సొక్క పడదు వాన ఆ రోజు. అసలు ఈ రోజు వానే పడదు అన్నారు అనుకో, భారీ వర్షం పడుద్ది. ఏందైతే ఊరికే ఏమైనా చాలా మేలు కదంటరా. ఇప్పుడు ఇంతకు ముందు పెద్దోళ్ళు వర్షం వస్తుందంటే ఎట చెప్పేవాళ్ళు మనకి, బయటకు వచ్చి ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందిరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మిషన్లను నమ్ముకుంటే అట్టే ఉంటదండి. ఎందుకంటరా? ఎందుకని అందే ఇప్పుడు ఆ వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తుంటారు చూడు, రాబోయే 365 రోజుల్లో అంట వర్షం పడద్దంట. 365 రోజుల్లో ఏదో ఒక రోజు వర్షం పడేది, మనకు తెలియదేడా. ఏమైనా కూడా ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉండేరా. అవి చురుగ్గా ఉండబట్టే కదంటే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ కూలిపోయిందా. ఒరే ఈ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండం అని చెప్పి అన్నారా. అదేమో ఫస్ట్ మొదలు పెట్టంగానే పశ్చిమ మధ్య వాయుదిశగా బయలుదేరి ఉత్తర ఈశాన్య ఆగ్నేయం గుండా వెళ్ళిపోయిందిరా. అందుకని రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి ఈసారి. అయ్యారా నాకు తెలియక అడుగుతాను, ఈ అల్పపీడనం ఎప్పుడు నేరుగా ప్రయాణం చేయదు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలాగా అడ్డదొడ్డంగా ప్రయాణం చేస్తేనే వర్షాలు బాగా కుదిరేదే. ఏదేమైనా కూడా ఈసారి రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేసేసింది రాష్ట్రాన్ని. అతలాకుతలం అంటే ఏందండి? అతలాకుతలం అంటే ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేసిందని అర్థం. ఎట్టంటే ఆడాడో రైల్వే ట్రాక్ దిగిపోయిందంట. దానికని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అన్ని రైళ్లు ఆగిపోయింది. అక్కడి నుంచి పత్తి పంటల్లా తెలంగాణలో పాపం బాగా చేతికి వచ్చే టయానికి వర్షం పడింది, అది నాశనం అయిపోయింది. భారీ వర్షాలకి హైదరాబాద్ సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతా. ట్రాఫిక్ జామ్ కావడానికి హైదరాబాద్ లో భారీ వర్షమే పడబడలే, 4 చినుకులు పడితే చాలు చెత్తారు ట్రాఫిక్. ఈ భారీ వర్షాలకి హైదరాబాద్ లో ఇళ్ళన్నీ మునిగిపోయినారా. అవును కానీ రే, హైదరాబాద్ లో కట్టుకున్న ఇళ్ళే ఎందుకు మునిగిపోయినాయి? ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టేదే చెరువుల్లో కడతంటారు. చెరువుల్లో ఇల్లు కట్టే మనగవా? నువ్వేమైనా చెప్పరా, ఒక్క సకాలంలో వర్షాలు కూర్చున్నాయి అని అంటే అది రాజశేఖర రెడ్డి టైంలోనేరా. అంతేనా? అంతే. ఊరుకోండి, రోజే హయాంలో బాగా పడలే వర్షాలా? బాగా పడేదేంద్రా, వద్దంటే పడ్డాయి వర్షాలు ఆయన టైంలో. పడవైతే సినిమా హీరోయిన్లని పార్టీలో చేర్చుకుంటే. ఒరే రాజశేఖర రెడ్డి సినిమా హీరోయిన్లు పెట్టుకున్నాడు. పెట్టుకోవటం కాదంట, దాన్ని చేర్చుకోవటం అంటారు, పెట్టుకోవటం. అదే లేరా, ఆ జయసుధాని రోజాని రాజశేఖర రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడు. రోజు ఎవరిని చేర్చుకున్నాడు? లైలా నేను జెనీలియా అని ఇద్దరిని చేర్చుకున్నా. ఒరే లైలా జెనీలియా కాదు వాటి పేర్లో, లైలా జల్ తుఫాన్ పేర్లు అయ్యి. తుఫాన్ లయ్యా? అవునండి, కరెక్టే. అందుకనే కావాలి బాగా వర్షాలు బ్రహ్మాండంగా పడినాయా. వద్దంటే పడ్డాయి. ఈయన అందుకని ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అసలు ఈ వర్షాలే రోజు. అందుకనే కదా ముఖ్యమంత్రిగా పీక్ పారేసింది ఆయన. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది ముఖ్యమంత్రిగా. అయ్యారా, కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన ఎక్కడికి పోతే, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో వర్షం పడుతుందండి అక్కడ. ఆయన ఎక్కడికి పోతే ఆ జిల్లాలో వర్షాలు పడితే ఎట్రా, రాష్ట్రం అంతా వర్షాలు విస్తారంగా పడితేనే ఈయన సీఎం సీట్లో కూర్చో ఉండేది. అంతేనా? కరెక్టేనండి. 2004 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడుకి అంతకు ముందు వర్షాలు పడకపోతేనే కదా ఓడిపోయిందా. ప్రభుత్వాల తలరాతలు మార్చేది వర్షాలేరా. ఎన్నాళ్ళందాకుంటావే పైన
రేయ్ యాడికి పోయావురా? నిన్న రాలేదు నువ్వా? డిన్నర్కు పోయానండి. నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అయిపోతావే, నిన్ను పిలుస్తారా డిన్నర్కే? ఆడ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కి తిట్టు తినడానికే టైం లేదు, డిన్నర్లకు కూడా వచ్చే టైం ఉంది ఆయనగా. ఆయన ఎవరు తిట్టేదా? ప్రతిపక్షాల వాళ్ళు తిట్టు తిట్టకుండా తిడుతున్నారు, బొగ్గు కుంభకోణంలో తాట తీస్తున్నారు ఆడ. అయినా నిన్ను డిన్నర్ కి పిలిచిన ఎదవేవుడురా? మీ అన్నే. ఆయన నిన్నెందుకు పిలిచారా డిన్నర్ కే? ఆయన సెల్ ఫోన్ కొన్నాడంట. సెల్ ఫోన్ కొన్నాడంట ఆయన? ఏం కంపెనీయో? నల్ల గేది కంపెనీ అంటే ఏందో. నల్ల గేది కంపెనీయా? అదేం కంపెనీరా? బ్లాక్ బర్రె అంటే గేదే కదా. రే దాని పేరు బర్రి కాదురా, బ్లాక్ బెర్రీ అంటారు దాన్ని. అదే 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 ఆ ఫోన్ కొన్నాను ఆయన. అయినా ఈ వయసులో ఆయనకి ఎందుకంట సెల్ ఫోనా? ఏమో మీలాగా ఏడన్నా సెటప్ పెట్టాడేమో, ఎవరు చూసారంటే. పెడితే పెడితే ఆమెతోటి మాట్లాడుకోవడానికి ఉంటది కదా ఇదే అని. మొత్తం మాటలేనా? ఇప్పుడా మీరు మాత్రం రథాల దగ్గర పోయి ఏం చేస్తారు? నిద్ర చేసి రావటం తప్పితే. అది కాదంటే మీకన్నా 6 ఏళ్ళు పెద్ద, ఆయనకు మాటలకి ఇంకేముంటాయి ఆయన దగ్గర, నాకు అర్థం కాలేదు. నువ్వు ఏమైనా చెప్పురా, సెల్ ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయ్యగారా మీకు తెలిసింది ఇబ్బందులే, సెల్ ఫోన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏం లాభాలు రా? ఏం లాభాలండి? పారాశేవదరి వ్యాపారం డెవలప్ అయిందంటే సెల్ ఫోన్ వల్ల కదా. సెల్ ఫోన్ సంభాషణల వల్లే అమ్మగారికి బొక్క పగిలింది. కరెక్టేనండి. తర్వాత సంగతి వేరే విషయం. అది ఇప్పుడు డబ్బులు ముందు సంపాదించుకుందా లేదా అది కావాలండి మనకి. అయ్యగారా ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల ఉపయోగం చెప్తా వినండి. ఒకటి మీకు బాగలేదు, డాక్టర్ ఆడో దూరం ఉండడు, మేము చూసే డాక్టరు ఆయనకు ఫోన్ లో కనుక్కొని మీకు ఏం మాత్ర వేయాలో ఆ మాత్ర వేస్తాం కదా. నాకేం బాగలేదురా అంటే మీరు అప్పుడప్పుడు ఇది బాగుండా మలబద్ధకం చేస్తుంటది కదా. నా మలబద్ధకం గురించి నీకెందుకురా ఇప్పుడా? కాదండి చెప్తున్నాను, ఇట్లాంటి ఉపయోగాలు కూడా ఉండయి సెల్ ఫోన్ వల్ల అని చెప్తున్నా. అంతేకాదండి ఎప్పుడన్నా మనకి ఏదన్నా టైం చూసుకోవాలనుకున్నప్పుడు, ఏం చూసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్పేది ఏనండి, షొట్ కింద కూర్చొని ఈ ఫోన్ లో షకీలా సినిమాలు చూసుకోవచ్చండి కదా. ఆ షకీలా సినిమాలు చూసే కర్ణాటక అసెంబ్లీలో 2 మంత్రులు మంత్రి పదవులు బాగొట్టుకుంది. కరెక్టే, బాగొట్టుకున్నారు. అయ్యగారా అసెంబ్లీ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో ఏందనండి గందరగోళంగా గలబా గురించి మాట్లాడుతున్నా, టీవీలో చూపిస్తున్నాడా? అదే మామూలేరా, ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల ప్రమోషన్లో దానికి సంబంధించిన బిల్లుని మా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారా. వీళ్ళలో బిఎస్పీ వాళ్ళు సమాజ్వాదీ పార్టీ వాళ్ళిద్దరు లేచి నువ్వంటే నువ్వా నేనంటే నేనా అని చెప్పి నెట్టుకున్నారంటరా. నెట్టుకోవటమేనా, కొట్టుకోవడం కూడా లేదా? ఓ నీకు భలే సరదాగా ఉంది కదరు. నాకు సరదాగా ఉండేది ఏంటంటే వీళ్ళని గెలిపించి పార్లమెంట్ కు పంపించింది తిట్టుకోవటానికి, కొట్టుకోవటానికి, నెట్టుకోవటానికి. అది కాదండి. అయినా అయ్యారా వీళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండేటప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం లేచి వాళ్ళకి ఏదో కాగితం ఉన్నట్టుంది, ఆ కాగితంలోదే చదివి టక్కన మూసేసి కూర్చుంటున్నారు. ఏందండి ఆ కాగితాల? అదే అధిష్టానం పంపించిన కాగితం రాదా, దాంట్లో ఏమి రాసి ఉంటే అదే చదవాలి వీళ్ళు. అది చదవకపోతే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేసినట్టు ఏరే కాగితం వస్తుందిరా. చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, ఎందిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, చొప్పితామి దొంగల్ని పట్టో పట్టో, తుంగులిరగ తవడ పగల కొట్టో కొట్టో, పోలీసుల తాకి పట్ట పరుగుని నిలబెట్టు, ఎందిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, ఎందిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, చొప్పితామి దొంగల్ని పట్టో పట్టో, తుంగులిరగ తవడ పగల కొట్టో కొట్టో. అయ్యారా ఇంతకు బజార్ లో మీ బాబు పోతున్నాడండి, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని వైట్ అండి వైట్. ఓ ఎవడు బలకరిచ్చినా పలకుండా పోతున్నాడు. ఏందండి ఆయన అంతేరో ఈ 15 రోజులు మౌన వ్రతం, ఎవరితో మాట్లాడడం, తర్వాత వరుసగా 100 గంటల ప్రోగ్రాం పెడతాడు. అంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట ప్రోగ్రాం పెట్టినట్టు 100 గంటల ప్రోగ్రాం పెడతాడు. ఏనా ఏడ తిరుగుతాడండి ఈయన ఎక్కడ తిరగడో, ఒక చోటే కూర్చుంటాడు. ఏడా? బార్లో. కాఫీ బార్లోనా? కాఫీ బార్ కాదు, మందు బార్లో. మందు బార్లో? నెల్లూరు టంక్ రోడ్ లో సింధూర బార్ అని ఉంది, ఆడ కూర్చుంటాడు. 100 గంటల ఏకధాటిగా ముందు అవుతాడు రా. అది కదా దగ్గరా ఈయనేమన్నా పిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఏందా? పిన్నిస్ రికార్డు కాదురా, దాని పేరు గిన్నిస్ రికార్డు అంటారు దాన్ని. అదే అదే ఆ రికార్డు కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా అని. ఏమోరా,
తెల్లవారుజాము 4 గంటలకు వస్తాడరా ఇంటికాడి నుంచా యాడికి బారుకా రాత్రి 1 గంట తాగుతానే ఉంటాడు రా. 1 గంటకి వెళ్తాడా రాత్రి ఇంటికా, మళ్ళీ తెల్లారుజాము 4 గంటలకు వచ్చేస్తాడు రా బారుకా. అంటే ఆ మధ్యలో 3 గంటలేనా ఆయనకి రెస్టా పాడా? 1 గంట పైన బార్లో ఉంటే పోలీసులు వచ్చి పట్టకపోతారనే, లేకపోతే రాడు అనమాట ఆ 3 గంటలు కూడా. అయ్యారా 100 గంటలు తాగుతారని చెప్తున్నారు కదా, ఆయనకు ఫుడ్ అంటే ఫుడ్ తినేదే? నో ఫుడ్, ఓన్లీ ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? నిమ్మకాయ జామకాయ. ఎవరికా? నిమ్మకాయ జామకాయ ఫ్రూట్స్ అయ్యా? నిమ్మకాయ జామకాయ ఫ్రూట్స్ కాదు, ఎవడురా నీ చెప్పినోడా? అది కాదండి, మందు తాగేటప్పుడు ఎవడన్నా నిమ్మకాయ జామకాయ తింటాడా? తింటున్నా మా బావా. ఊరుకోండి అయ్యారా, మందు తాగేటప్పుడు ఎవడన్నా నిమ్మకాయ జామకాయ తింటాడా? ఎవడండి తినేది నిమ్మకాయ జామకాయ? మా బావా. అవునా? ఇట్టోళ్ళ కోసమే ప్రభుత్వం ఏటీఎంలు పెట్టేసిందండి. ఏటీఎంలు నిజమే రో. మందు తాగే వాళ్ళకి రాత్రులు పొట్టి ఎప్పుడు పడితే అప్పుడు బ్యాంకులు ఉండవు కదా, వీళ్ళు డ్రా చేసుకుంది 100 రూపాయలే. అందుకని వీళ్ళ కోసమే కావాలి ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంలు పెట్టేసిందిరా. ఏం చెప్పేది? బ్యాంక్ ఏటీఎం సంగతి కాదు. ఏటీఎం అంటే ఎనీ టైం మందు అని, 24 అవర్స్ మందు. మంచినీళ్ళు మాత్రం అడగబాకండి, మద్యం ఏరులై పారిస్తాం, మద్యం ఎంత కావాలంటే ఇస్తామని చెప్తాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఒరే మొన్న ఆ కరెంట్ వాళ్ళతో కూడా మాట్లాడారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఏంది మద్యం తాగమని? మద్యం తాగమని కాదురా, కరెంటు ఎంత వరకు వచ్చింది రాష్ట్రంలో, అది వస్తుందా రాదానని. అంటే పవర్ కట్ సరిగా అమలు చేస్తున్నారా లేదా అని అడిగాడు. అది అడిగాడు. అవునరా, ఈ మధ్య అసలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోనే కనపట్టలేదు, యాడికి పోయాడంటో. ఆయన ఇందిరమ్మ బాట్ల పయనిస్తున్నాడు కదండి. ఇందిరమ్మ బాటలోనా? కాంగ్రెస్ పార్టీలో ఉండే ఏ నాయకుడైనా సరే ఇందిరమ్మ బాటలోనే ప్రయాణించాలి. అది సంగతి తర్వాత. ఇందిరమ్మ బాట అని ప్రోగ్రామ్ పెట్టారు కదా, ఆ ప్రోగ్రామ్ లో పోతున్నాడు ఆయన. మొన్న కర్నూలులో జరిగింది కదండి ఈ మధ్య. అవును, అసలు ఒక రోజు లేట్ గా జరిగిందండి అది. ఎందుకనరా? అంటే వాతావరణం అనుకూలించలేదంట హెలికాప్టర్ పోవటానికి. భద్రతా అధికారులు ఆయనకి చెప్పారు, సార్ ఇవాళ పోవటానికి లేదు మీరని. పక్కన ఒప్పుకున్నాడండి. ఒప్పుకోకుండా ఏం చేస్తాడరా? మొన్న రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ పడిపోయింది కర్నూలు జిల్లాలోనే కదా. కరెక్టేనండి. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీరిపోతాయని ఇంకా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడండి. ఒరే, కేంద్ర ప్రభుత్వం మనకు కరెంట్ ఏమైనా ఇస్తుందిరా? కరెంట్ ఇటమా పాడా? ఈయన పోయిన రోజు కర్నూలు జిల్లాలో వర్షం పడింది, ఆ పక్కన పైన రాష్ట్రాల్లో కూడా వర్షం పడుతుందంట. ఎటు తిరిగి శ్రీశైలం డ్యామ్ లోకి నీళ్లు జారుతాయని ఏమా. ఇంకేం మాట్లాడాడు సీఎం? ఇంకేం మాట్లాడాడంటే అస్సలు సిస్సల విషయం ఏం చెప్పాడండి. ఏంద్రదా? ప్రభుత్వం హైకోర్టు తీర్పు ప్రకారం ఇంకా 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతా ఉన్నాడండి, రెడీగా ఉన్నాడని చెప్పాడు. అదే పోనీ ఎన్నాళ్ళ నుంచి వాయిదాల మీద వాయిదాలు పడతానే ఉండే స్థానిక ఎన్నికలు. అవునండి, ఇప్పుడు వచ్చిందిరా ఓట్లకి మోక్షమా. ఈయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో రెడీ అని అన్ని పార్టీల రెడీ అయిపోయారండి. మేము రెడీ అని. నా సాయంత్రంగా అన్ని పార్టీల రెడీగా ఉన్నారు. అన్ని పార్టీల వీళ్ళది ఎట్టుంటే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు ఎవరు? ఎన్నికల సంఘం వాళ్ళు. ఎలికల సంఘం వాళ్ళు ఎవర్రా? అదేనండి, ఓట్లు పెడుతుంటారు ఆఫీసర్లు మన ఊళ్ళో కూడా పెడతారు. వాళ్ళు ఎన్నికల సంఘం వాళ్ళు, ఎలికల సంఘం వాళ్ళు కాదు. ఎన్నికల సంఘం కాదు, ఎన్నికల సంఘం వాళ్ళు కూడా మేము కూడా రెడీ అన్నారు. ఎందుకు రెడీగా ఉండారా? ఎలక్షన్ ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళే అయితే కదా. ఇంకెవరు అండి? జనాలై. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అయ్యారా ఇంకా 6 నెలల్లో తెలంగాణ వచ్చేస్తుందంటే ఎవరు చెప్పారా? బీజేపీ వాళ్ళండి. 1968 నుంచి చెప్పతానే ఉండర్రా ప్రతి ఒక్కరా తెలంగాణ వచ్చేస్తుంది అని. అయినా 6 నెలల్లో తెలంగాణ వస్తుందని వీళ్ళకేం తెలుసురా? జ్యోతిష్కుని అడిగారా? ఏందా? జ్యోతిష్యుని అడగలేదు, జ్యోతిలక్ష్మిని అడగలేదండి. మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత 6 నెలల్లో తెలంగాణ ఇస్తామని చెప్తున్నారు. అవును, అంతకు ముందు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఇల్లేదంట? అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డం పడిందంట. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం పడరా? ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు అంటారు.
ఎంత ఒత్తేలే కానిరా. లేదండి, వాళ్ళు అధికారంలోకి రాగానే ఇచ్చేస్తారంట. రాబడలే వాళ్ళు అధికారంలోకి. అంటే రారనే మీరు చెప్పేదా? అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి రో. వాళ్ళు బాగానే కష్టపడుతున్నారండి. మొన్న ఈ మధ్య పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా, దాంట్లో కూడా ఆ బొగ్గు కుంభకోణంలో ప్రధానమంత్రి మీద సభని స్తంభింప చేశారండి. ఒరే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలో దీక్ష కూర్చుంటే. ఢిల్లీలో ఏడ్రా? అదే సుమంత్రకాళి అనేది ఉందంటున్నాడా. సుమంత్రకాళి కదరా, దాని పేరు జంతర్ మంతర్. రెండు ఒకటే కదా, మ్యాజిక్ కి సంబంధించిన పదాలు ఉన్నట్టుండే. సుమంత్రకాళి అన్న జంతర్ మంతర్ అన్న రెండు ఒకటే ఉన్నాయి. సరేగానే ఇంతకి పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చారా ఆడికే? అంటే ఇప్పుడు వాళ్ళ పెదనాయన, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అవ్వ వాళ్ళ. రే పెద్దోళ్ళు అంటే కిషన్ రెడ్డి అవ్వ తాత నాయనమ్మ నాయన ఇవి కాదు, పార్టీకి సంబంధించిన పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చారా? ఓహో వాళ్ళ. వాళ్ళకి ఇంకా పనే ఉందండి, ఈ పని కాకపోతే వచ్చారు. రాజ్నాథ్ సింగ్ వాళ్ళ జాతీయ బీజేపీ మాజీ అధ్యక్షుడా ఆయన వచ్చాడు. ఆయనే కిషన్ రెడ్డి చేత ఆ దీక్షను ప్రారంభింపజేశాడండి. ఏం మాట్లాడారు ఆయన? ఆయన చెప్పాడు ఒకటే మాట, ఇప్పుడుండే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ మీద కమిటీని వేసింది, నికృష్ట కమిటీని అని అన్నాడు. రే అది నికృష్ట కమిటీ కాదురా, అది శ్రీకృష్ణ కమిటీ. అది అదే 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 ఆ కమిటీని వేసింది. వీళ్ళు తొందరగా తేల్చేస్తారు అనుకున్నామా, ఏమీ జాలవలేదు అన్నాడు. వాళ్ళు గబక్కని తేల్చేస్తే తర్వాత వీళ్ళకేం పని ఉండదు కదరా. ఇంకా ఎవరెవరు వచ్చారా? వెంకయ్య నాయుడు వచ్చాడు, అద్వానీ వచ్చాడు, అబ్బో సుష్మా స్వరాజ్ కూడా వచ్చిందండి. ఏం మాట్లాడారు వాళ్ళ? కిషన్ రెడ్డిని వాళ్ళ ఇళ్ళకి భోజనానికి రమ్మని పిలిచారు. అదేంద్రా ఆడు నిరాహార దీక్ష చేస్తుంటే వీళ్ళు భోజనానికి కట్టి పిలిచారు? లేకపోతే ఏందండి మీరు అడిగేది? ఏం మాట్లాడతారు? ఆడికి వచ్చా తెలంగాణ ఇయ్యాల్సిందే 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 అన్నారు అంతే. ఇచ్చేసేయండి 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 అన్నంగానే 3 సార్లు ఇచ్చేసారు ఇళ్ళ తెలంగాణ. ఒరే అయినా బీజేపీ వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జీ చేశారంటే. అవునండి, వీళ్ళు గమ్మునుండే వాళ్ళు గమ్మునుండకుండా దీక్ష చేసుకోకుండా కూర్చోనే వాళ్ళు కొంతమంది వాళ్ళు గుంపుగా లేచే మేము ప్రధానమంత్రిని కలవాలి, ఏందో వీళ్ళు చిన్న ఆయన అయినట్టు ఆయన, మేము రాష్ట్రపతిని కలవాలి వాళ్ళ పెద్ద ఆయన అయినట్టు, వీళ్ళకి మేము కలవాలని కదిలేరు. అన్నించా వీళ్ళ రోడ్డుకి బ్యారికేడ్లు అడ్డంగా పెట్టి పోలీసు వాళ్ళు సావిరంగా కుమ్ము సుధంగా లాఠీ చార్జ్ చేశారండి. ఏం చేశారు తర్వాత? ఏం చేశారు వీళ్ళు అనించి కదలా, అయినా కూడా లాఠీ చార్జ్ చేసిన కూడా మన వాళ్ళు. ఆమె మళ్ళీ వాళ్ళ ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ వాటర్ పెట్టి కొట్టారండి నా సమీరంగా. ఒకడు కింద పడ్డాడు, జారి పడ్డాడు, అయినా కూడా మన వాళ్ళు కదల్లా. పోలీసులు గమ్ముకుంటారు అప్పుడు? ఎందుకు గమ్మనుంటారా? గోళీలు ఇసిరేశారు. బంగారాలు ఇసిరేలా? బంగారాలు ఏందండి? గోళీలు ఏంద్రా తీసిరేసేదా? అదేనండి బాష్పవాయు గోళీలు అంటలా అవి ఇసిరేశారు. ఒరే బాష్పవాయు గోళీలు కాదురా, దాని పేరా బాష్పవాయు గోళాలు. అంటే ఇంట్లో గాలి బాంబులు అంటులా, స్మోక్ బాంబులు. స్మోక్ బాంబులు వేసారా? మనోళ్ళు సిగరెట్లు తాగి తాగి ఆ పొగ అలవాటు అయిపోయి ఆ పొగ ఏం చేస్తుంది వాళ్ళనే, దానికి కూడా ఏం ఎరవాల మనోళ్ళు. ఏం పోలా అక్కడి నుంచి అయ్యగారా. అయినా వాళ్ళు ఆ నుంచి పోవాలంటే లాఠీ చార్జ్ చేయటం, నీళ్లు కొట్టడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం ఏమి చేయబడలే. వీళ్ళు ఇంకేం చేయాలంటో చిన్న పని చేస్తే చాలు. ఏంది? మీ గ్యాస్ ట్రబుల్ ఉందే, మీ బొట్టోళ్ళని 10 మందిని మాట్లాడి వాళ్ళకి కందిపప్పు బాగా తినిపించి 10 మందిని వరుసగా పెట్టండి ఆడ, ఇంకెవ్వడు ఉండడా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. అయ్యారు ఏంది ఆలోచిస్తున్నారా? డాక్టరు నన్ను బరువు తగ్గమన్నారా? డాక్టర్ తగ్గమన్నాడా? రత్తాలు తగ్గమన్నా బరువా? మీ అబ్బా డాక్టరే తగ్గమన్నాడు. 15 కేజీలు ఎక్కువ ఉండానంట. రోజు హాఫ్ దాకా దున్నపోతు మాంసం తింటే బరువు ఎక్కడికి ఏం చేస్తారు నాకు అర్థం కదా. అది కాదంటే ఆయన నిన్న టౌన్కు పోయిందే డాక్టర్ని కలవడానికేనా? ఎందుకో అయినా మా ఎంకడకి మీరు గొడ్లంగట్లో కనపడ్డారంటే. గొడ్లు కూడా కొన్నాను లేరా. ఏం గొడ్ల? లుంగీలు, టవళ్ళు, పంచులు, ఇంకేం కొంటాను నేను. అంతేలే, మీకు కడ్రాయిలు పడలేదుగా, మీరు వాడరు కదా. అందుకే చెప్పానండి. ఇప్పుడు మీరు ఎన్నెన్ని కొన్నారండి? అయ్యా 5 కొన్నాను రా. అయినా తొందరపడి కొన్నట్టున్నారండి గొడ్ల వద్దాగా. ఏమే
ఏమైంది మీ ఇంట్లో ముసలామి రేపమ్మ పోయేటట్టుగా ఉంది కదా, అయితే ఆమె పోతే కొట్లేస్తా మీక అబ్బా ముసలాం పోయేదాకా నేను గొట్లు కొన్ని వేసుకోకూడదు అంటున్నాను. కాదండి, మీకు నలుగురు బామ్మద్దులు ఉన్నారు కదా, ఈ నలుగురు బామ్మద్దులు వేస్తారు కదా గుడ్డలో, అవి సరిపోతాయి అని నేను అనేది. వాళ్ళు ఆడుంటారా నలుగురు బామ్మద్దులా? వాళ్ళు ఆడో ఢిల్లీలో ఉంటా. అయ్యారావు ఢిల్లీ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఇప్పుడు ఈ మధ్య మన రాజకీయ నాయకులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తెగబోయారండి. అబ్బో కేసీఆర్ పోయాడు, బొత్స సత్యనారాయణ పోయాడు, చంద్రబాబు నాయుడు గారు పోయారండి. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ బీసీ డిక్లరేషన్ ఒకటి పెట్టాడు కదా, బీసీలకి సీట్లు అయ్యి అని. ఆ బీసీ డిక్లరేషన్ ని జాతీయ స్థాయి అజెండాగా ప్రకటించాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరినీ గెలిచాడండి. ఎవరెవరిని గెలిచాడు చంద్రబాబు? ఇప్పుడు అలా మాజీ మన ప్రధానమంత్రి ఆయన పేరేందండి గుర్తురావటం లేదా, అదే అలా ఏడబెట్టిన మీటింగ్ నిద్రపోతుంటాడు చూడు, ఆయన దేవగౌడ ఆయనండి. ఆయన కలిసాడా? ఇంకొక ఆయన నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడుతుంటాడు, నోట్లో పెట్టుకొని ఏదో ఏం నోట్లో పెట్టుకొని అంటే కిళ్ళి నోట్లో పెట్టుకొని అదే అని మాట్లాడుతుంటా. పశువులకు కూడా గడ్డి లేకుండా తిన్నాడు కదండి బీహార్ లా ఆయన. ఆయన కూడా గెలిచాడు. ఆయన కూడా గెలిచాడా? ఇంకా ఇంకొక ఆయన కూడా గెలిచాడండి. ఎవరినే? అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని భయపెడుతుంటాడు చూడు. ఊరుకోరా, కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కడు భయపెడతానే ఉంటాడా? ఈయన కేంద్ర మంత్రి అండి. ఆయన ఆయన ఎట్టుంటాడంటే కొంచెం మూసి వంకర ఉంటుంది. ఓ ఆయన శరత్ యాదవ్ ఎన్సిపి ఆయన కూడా కలిశాడు చంద్రబాబు. కలిసి ఏమండే మా రాష్ట్రంలో నీళ్లు లేవు, కరువు తాండవిస్తుంటే మీ ముఖ్యమంత్రులు మంత్రులు ఏం చేస్తున్నారు అని అడిగాడండి. మన మంత్రులు ముఖ్యమంత్రులు కరువు సంగతి చెప్పకుండా ఆయనకి నిద్రపోతుంటారా? అదేనండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే మా ముఖ్యమంత్రికి అనుభవం లేదు, ఆయన ముఖ్యమంత్రిగా అసమర్థుడు అన్నాడంటే. సేమ్ టు సేమ్ నేను కూడాను. ఆయన ఏపీలోనే అసమర్థుడు, నేను దేశం మొత్తం మీద అసమర్థుడిని అని అన్నాడా? అట్టే అని ఉంటాడండి. ఇంకా వీళ్ళు పోయి నేరుగా ప్రధానమంత్రిని గెలిచారండి. ప్రధానమంత్రిని ఆయన ఏం మాట్లాడారా? ఏంది ఆయన ఎప్పుడన్నా మాట్లాడాడు? నోరు తెరిచాయి, ఆయన నోరు తెరవడు కదా. ఎందుకనే? నోరు తెరిస్తే ప్రధానమంత్రి పదవి పోతలా, అందుకని అనమాట. అన్ని బాబా సైకిలే, అన్ని సైకిలే. దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఆయన 2 నెలలు గడువిస్తున్నాం మీకు, బీసీ డిక్లరేషన్ ని జాతీయ స్థాయి అజెండాగా ప్రవేశపెట్టాలి, 2 నెలల్లో గడువిస్తున్నాం మీకు అన్నాడు. 2 నెలల్లో ప్రవేశపెట్టకపోతే మళ్ళీ పోతాడు ఢిల్లీకి. దేనికే? మళ్ళీ 2 నెలలు గడువేయటానికి. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. జీవితమంటే పోరాట